హర్రర్ మూవీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, కానీ ఎంత భయపడుతూ చూస్తారు. మీరు కనుక వనకుండా ఈ సినిమా చూస్తే గ్రేట్ అనవచ్చు. ఒక్కో సీన్ దడపడుతుంది. హర్రర్ సినిమాలు, హర్రర్ సిరీస్లు చూసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అయితే అందులో కొంతమంది కొన్ని సినిమాలు మాత్రమే చూస్తారు. ఎందుకంటే మరీ భయంగా ఉంటే చూడలేమంటూ తప్పించుకుంటారు. ఇంకొంతమంది మాత్రం ఖచ్చితంగా వెన్నులో వణుకు పుట్టే సినిమాలు మాత్రమే చూస్తామంటూ బల్లగుద్ది చెప్తారు. అలాంటి వాళ్ళు కూడా ఈ సినిమా చూడాలంటే కాస్త ఆలోచించాలి. ఎందుకంటే ఈ మూవీ కథలోకి వెళ్ళే కొద్దీ ఖచ్చితంగా వణికిపోతారు. అంతేకాకుండా ఈ మూవీని రాత్రిపూట చూడాలి అంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే ప్రతి సీన్కి ఆ భయం పెరుగుతుందే కానీ తగ్గదు. మీరు నిజంగానే చాలానే హర్రర్ సినిమాలు, సిరీస్లు చూసి ఉంటారు. అయితే వాటిలో కథ ఎక్కువ ఉండి భయం పుట్టించే అంశాలు కాస్త తక్కువగా ఉంటాయి. కానీ ఈ సిరీస్లో కథే ఎంతో భయం కలిగిస్తూ ఉంటుంది. ఇది ఒకరి జీవితం కాదు, ఒకరిద్దరు పాత్రలు కాదు, విభిన్న నేపథ్యాలు, భిన్నమైన మనుషుల గురించి చెప్తూ సాగే కథ. అందులో ఉండే పాత్రలు వారి జీవితంలో వారికి జరిగిన అన్యాయాలు, మోసాలు, వారి హత్యలకు సంబంధించి చెప్తూ వెళ్తారు. అయితే ఇదంతా ఒక పుస్తకంలో ఉంటుంది. అది భవిష్యత్తును తెలిపే పుస్తకం. ఆ పుస్తకంలో ఉండే కథలను చదువుతూ సినిమాని ముందుకు తీసుకెళ్తారు. ఈ సినిమాలో ఒక్కో కథలో ఒక్కో మెసేజ్ ఉంటుంది. ఒక్కో కథలో ఒక న్యాయం, మోసం దాగి ఉంటుంది. అలాగే అన్యాయం చేస్తే ఖచ్చితంగా చావు తప్పదు అనే మెసేజ్ మాత్రం అన్ని కథలకు సింబాలిక్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా ఒంటరిగా చూడాలి అంటే ముందే ఆలోచించుకోండి. అలా సాగిపోతున్న కథ ఒక్కసారిగా ఏర్పెక్కుతుంది. ఉన్నట్లుండి దయ్యాలు, భూతాలు కథలోకి వస్తాయి. అవి రావడమే కాదండి, మిమ్మల్ని వణికిస్తాయి. ఇదంతా 100 ఏళ్ల తర్వాత జరగబోయే విషయాల గురించి ఒక మహిళ రాసే పుస్తకం చుట్టూ ఈ సినిమా నడుస్తూ ఉంటుంది. ఆ పుస్తకం పేరు కాటుకబొట్టు. ఆ పుస్తకంలో ఉన్న దయ్యాలు రియాలిటీలోకి కూడా వస్తూ ఉంటాయి. ఈ పుస్తకాన్ని చదువుతూ ఉన్నవారికి ఆ దయ్యాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ పుస్తకంలో ఉన్న కథను చదివిన తర్వాత అవి వెళ్ళిపోతాయి అనే కోణంలో ఆ సీన్స్ చూపిస్తారు. అయితే ఆ కథలు చదువుతున్నంతసేపు ఆడియన్స్ కూడా వణుకుతూనే ఉంటారు. ఈ మూవీ పేరు మరేదో కాదు, కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ ప్లే చేసిన కాజల్ కార్తిక. ఇందులో హీరోయిన్ రెజీనా కథలు చదువుతూ ఉంటుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఒక్కో సీన్లో భయం ఉంటే ఏంటో తెలుస్తుంది. కొన్ని సీన్స్కి అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు ఇప్పటికే ఈ కాజల్ కార్తిక సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.